టేస్ట్ అండ్ సీ హౌ గ్రేట్ ఈస్ ద లార్డ్ అన్నాడు. అది ఎలా అంటే త్రూ యువర్ ఫీలింగ్స్. ఎస్, మై లార్డ్ ఈస్ గ్రేట్. యూ విల్ ఎంజాయ్ హిజ్ ఇల్యూమినేషన్. నువ్వు ఎప్పుడైతే దేవుని రుచి చూసి తెలుసుకుంటావు, ఆయన ప్రకాశమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. వెలుగుమయమైనటువంటి ఆ దేవుణ్ణి నువ్వు కన్నులారా అనుభవించగలవు. దేవుని బిడ్డ, ఎందుకు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు మీ జీవితంలో? ఎందుకు? ఒక తల్లి ఒక తండ్రి నిన్ను విడిచిపెట్టదే, నీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెడతాడా? నేను నిన్ను అన్నడు విడువను ఎడబాయను. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. తేలు బిడ్డల్ని కన్న తర్వాత తన బిడ్డలన్నీ కూడా తన బాడీ మీదే ఉంటాయి అంట. బాడీ మీద ఉంటూ మరి చిన్నవి కదా, అటు ఇటు కదలలేవు. ఆ తల్లి యొక్క శరీరాన్ని తింటా ఉంటాయి అంట. ఏమన్నదంట ఇదిలిచ్చుకొని, దానికి బాధ కలుగుతూ ఉంటుంది, నొప్పి. మరి కొరికేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? అంత నొప్పిని కూడా తట్టుకుంటూ అన్ని చిన్న చిన్న పిల్లలన్నీ ఆ తల్లి శరీరాన్ని ఆక్రమించేసుకొని తింటా ఉంటే రోజుల తరబడి ఆ తల్లి బలహీనరాలు అయిపోతూ ఉంటుందట. రోజు రోజుకి బలహీనరాలు అయిపోయి ఇక కదలలేని పరిస్థితి వస్తుందట ఆ తల్లికి. కానీ ఈ చిన్నపిల్లలు బాగా తినేసి తల్లి యొక్క శరీరాన్ని అవి శారీరకంగా పెరిగి ఇక ఒక రోజు వస్తాయి అంట. వాటంతట అవి బయటికి నడిచే రోజు వచ్చినప్పుడు, అరే మా తల్లి అని చెప్పి ఆలోచన చేయబట్టాయి, గబా గబా వెళ్ళిపోతాయి అంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి బలహీనురాలై చచ్చిపోద్దంట. ఈ బిడ్డలు కంప్లీట్గా తల్లిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఒకసారి ఇది మన జీవితానికి అనుభవించుకుంటే, మన తల్లి కూడా మన తండ్రి కూడా ఎంతో చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఆహారం ఇచ్చి బట్టలు ఇచ్చి చదువులు చెప్పించి, నీకు కావాల్సిన నాన్న నాకు ఇది కావాలి, నాన్న అమ్మ నాకు ఇది కావాలంటే అన్నీ ఇచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులను నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఒకసారి ఆలోచించు. కాబట్టి డోంట్ వెయిట్ టూ లేట్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. నాకు టైం వచ్చినప్పుడు మా నాన్న గొప్పగా చూసుకుంటా కాదు, ఎవ్రీ డే చూసుకో. నాకు టైం వచ్చినప్పుడు మా నాన్న కారు కొనేసి మా నాన్న కారులో నడుపుతా, ఎవ్రీడే చూసుకో. నాకు టైం వచ్చినప్పుడు మా అమ్మకు పట్టు చీర కొనిస్తా, లేదు ఇవాళ వెళ్ళి మంచిది మామూలుది నీకు చేతనైతే అమ్మ ఇదిగో ఒక పండు తీసుకొచ్చి ఇవ్వు. ఎప్పుడో అప్పటికి అమ్మ ఉంటుందో ఉండదో, నాన్న ఉంటాడో ఉండడు. ఈ రుచి చూసుకొని తెలుసుకోవటం అంటే షుడ్ నో ద టేస్ట్ ఆఫ్ ద ఫీలింగ్స్. ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ని చాలా జాగ్రత్తగా తెలుసుకో.